నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. నిజంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నారా, లేకుంటే జగన్ ను బ్లాక్ మెయిల్ చేయడానికి అలా వ్యవహరిస్తున్నారా? అసలు పార్టీ మారే ఉద్దేశం బాలినేనికి ఉందా? ఆయన మారితే ఏ పార్టీలో చేరుతారు? ఆయనకు ఏ పార్టీ ఆప్షన్? ఇప్పుడు ఇదే వైసీపీలో చర్చగా మారింది. కేవలం జగన్ ను దారిలో తెచ్చుకుని ప్రకాశం జిల్లాలో తన పట్టు నిలుపుకోవాలని బాలినేని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వైసీపీ ఉన్న పరిస్థితుల్లో ఏ నాయకుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పినా జగన్ కు మైనస్ తప్పదు. అందున సమీప బంధువుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిని వదులుకుంటే జగన్ కు బ్యాడ్ నేమ్ ఖాయం. ఇక దగ్గర బంధువే పార్టీలో ఉండలేరని, మిగతా నాయకుల పరిస్థితి ఏంటని ప్రత్యర్థులు ప్రచారం చేస్తారు. అందుకే బాలినేనిని పార్టీలో కొనసాగేలా జగన్ చూస్తున్నారు. అందుకే మాజీ మంత్రి విడుదల రజనీని ప్రయోగించారు. గతంలో ఇదే మాదిరిగా బాలినేని అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడు విజయమ్మను ప్రయోగించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు బాలినేని వ్యవహరిస్తున్న తీరుతో జగన్ చాలా అసహనంతో ఉన్నారు. కానీ ఏం చెయ్యలేని నిస్సహాయ పరిస్థితి ఆయనది. ఒకవేళ బాలినేని పార్టీ మారితే చాలా రకాలుగా అభియోగాలు మోపుతారని జగన్ భయపడుతున్నారు. ఇప్పటికే కుటుంబ రాజకీయాలతో జగన్ విసిగిపోయారు. ఇప్పుడు బాలినేని బయటకు వెళితే జగన్ పై ముప్పేట విమర్శలు రావడం ఖాయం. అదును చూసి బాలినేని బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని వైసీపీలో టాక్ నడుస్తోంది. ఇక వైసీపీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని తన స్నేహితుల వద్ద బాలినేని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కేవలం షర్మిల అడ్డుకోవడం వల్లే మిగిలిన ప్రక్రియ నిలిచిపోయిందని, రాబోయే కాలంలో జరిగేది అదేనంటూ బాలినేని తన స్నేహితుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. అయితే ఇది జగన్ లో ఒక రకమైన భయానికి కారణమవుతుంది. బాలినేని బయటకు వెళితే షర్మిల మాదిరిగానే మనకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బాలినేని జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. కానీ జనసేనకు బాలినేని అవసరం లేదు. బాలినేని విషయంలో టీడీపీ సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే అప్పుడు ఆయనకు ఉన్న ఏకైక ఆప్షన్ షర్మిల. జగన్ భయం కూడా అది. బాలినేని జనసేనలో చేరినా పర్వాలేదు, కానీ షర్మిల వెంట అడుగులు వేస్తే మాత్రం మరింత ఇబ్బందులు తప్పవని జగన్ భావిస్తున్నారు. అందుకే బాలినేని విషయంలో కొన్ని మినహాయింపులు ఇస్తున్నారు. కానీ ఇదే అదునుగా లేనిపోని కోరికలను జగన్ ముందు ఉంచడంతో వైసీపీ నేతలలో ఒక రకమైన భయం కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.